అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 134 చదరంగం. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహపై విషప్రయోగం జరిగిందని తెలుసుకున్న అరుణ్ షాక్ అయ్యి ఇంటికి వచ్చి ఆమెను చూస్తానని అక్షయ్తో చెప్పాడు. ఏం అవసరం లేదు, ఆమె రెస్ట్ తీసుకుంటూ ఉంది. మళ్ళీ నువ్వు వచ్చి జరిగిందంతా మాట్లాడి న్యూసెన్స్ క్రియేట్ చేయకు అని సీరియస్గా అన్నాడు అక్షయ్. దాంతో అరుణ్ అతని వైపు విసుగ్గా చూసి, వేడింతే అని సర్దుకొని, సరే అయితే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అసలు స్నేహపై ఇలాంటి పని చేయడానికి ధైర్యం చేసింది ఎవరే ఉంటారు? పైగా ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. వాళ్ళు 2 ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారు అని అన్నాడు. ఇంత ధైర్యం చేసిన వాళ్ళని ఊరికే ఎలా వదులుతాను? వాళ్ళు నాకు దొరికిన నెక్స్ట్ మినిట్లోనే వాళ్లకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని కోపంగా పళ్ళు కొరుకుతూ చెప్పాడు అక్షయ్. ఆ తర్వాత కాసేపు ఇద్దరు ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. నిజానికి అక్షయ్ను ఆ రాత్రి డిన్నర్కి తీసుకెళ్లాలని అక్కడికి వచ్చాడు అరుణ్. కాని జరిగిన విషయం తెలిసిన తర్వాత అతను ఇంకేం మాట్లాడలేకపోయాడు. కాసేపటి తర్వాత లేచి, ఇక నేను వెళ్తాను, ఏదైనా న్యూస్ తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకు అని చెప్పాడు. తెలిస్తే ఏం చేస్తావు? అడిగాడు అక్షయ్. దాంతో అరుణ్ చిరాగ్గా చూసి, ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తాను, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలా అని విసుక్కుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో అక్షయ్, అరుణ్, నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగాడు. ఆ ప్రశ్న విని అరుణ్ వెనక్కి తిరిగి, నువ్వేమడిగావు అని అన్నాడు. కానీ అక్షయ్ సమాధానం చెప్పకుండా అతని వైపు సూటిగా చూస్తూ మౌనంగా ఉండడంతో అరుణ్ అతని ప్రశ్నను మళ్ళీ గుర్తు చేసుకొని, అక్షయ్, స్నేహ నీ భార్య. ఆమెకిలా జరిగిందని నేనింకా నమ్మలేకపోతున్నాను. ఈలోగా నేనెవరిని అనుమానిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. కానీ ఆ నవ్వు అతని మనసులో నుంచి వచ్చినట్లుగా అనిపించలేదు. బలవంతంగా తెచ్చుకొని నవ్వుతున్నట్లు అనిపించింది. అక్షయ్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ చూపుతో ఆ రూంలో ఏదో తెలియని భయంతో నిండిన వాతావరణం కనిపించింది. అరుణ్ వెంటనే తడబడుతూ, సరే, ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నేను వెళ్తున్నాను అని చెప్పి వెంటనే డోర్ తీసుకొని అక్కడి నుండి మాయమయ్యాడు. అక్షయ్ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. అక్షయ్ క్యాబిన్ నుంచి బయటపడ్డ అరుణ్ హడావిడిగా వచ్చి తన కార్లో కూర్చొని దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. అక్షయ్ మాటల గురించి ఆలోచిస్తే ఎక్కడో ఏదో తప్పుగా ఉందని అనిపించింది. అతని మనసులో ఏదో అనుమానం లేకుండా ఇలాంటి మాట బయటికి రాదు. ఖచ్చితంగా అక్షయ్ నన్ను అడగడానికి వెనక ఏదో కారణం ఉంది అని అనుకుంటూనే అక్షయ్ వేసిన ప్రశ్న గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అరుణ్. కాసేపటికి హఠాత్తుగా అతని మనసులో ఏదో ఆలోచన వచ్చినట్లయింది. దాంతో తాను నడుపుతున్న కారును సడన్ బ్రేక్ వేసి ఆపాడు. వెంటనే అతని గొంతులో నుంచి నమ్మలేనట్లుగా, అంటే ఇది ధాత్రి పని అయింటుందా? అక్షయ్ ఇండైరెక్ట్గా చెప్పాడా అనే మాటలు బయటకొచ్చాయి. ఆ ఆలోచన మనసులోకి రాగానే అరుణ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దాంతో అతను తన మనసులోని అనుమానాన్ని గురించి ఆలోచిస్తూ, నిజంగా విషయానికి ఈ ధాత్రికి ఏదైనా సంబంధం ఉంటుందా? అందుకే అక్షయ్ అలాంటి మాట అన్నాడా అని అనుకున్నాడు. ఒక్కసారిగా అతని గుండె అస్తవ్యస్తంగా కొట్టుకున్నట్లు అనిపించింది. తెలియకుండానే అతని మనసులో ఏదో ఆరాటం మొదలైంది. దాంతో వెంటనే కార్ స్టార్ట్ చేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ధాత్రి క్లౌడ్ ప్యాలెస్లోని ఒక ప్రైవేట్ రూంలో ఒక వ్యక్తితో కూర్చొని ఉంది. ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తికి దాదాపు 30 సంవత్సరాలుండొచ్చు. అతని చూపులు చాలా షార్ప్గా ఉన్నాయి. అప్పుడు ధాత్రి తన ముందున్న వైన్ గ్లాస్ చేతిలోకి తీసుకొని నవ్వి ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తూ, థ్యాంక్ యూ శ్రీరామ్, నువ్వు ఈ పనిని ఈజీగా సరైన టైంలో చేశావు అని అంటూ చిన్నగా నవ్వింది. ఆమె చిరునవ్వు నవ్వుతూ వైన్ సిప్ చేస్తూ ఉంటే అతని కళ్ళల్లో చిన్నపాటి కామపురేగా మెరిసింది. దాంతో అతను నవ్వి, ధాత్రి, నువ్వు ప్రాబ్లమ్స్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? తప్పకుండా హెల్ప్ చేస్తాను అని అన్నాడు. అప్పుడు ధాత్రి, కానీ ఆ రోజు నువ్వు చేసిన పని నిజంగా అద్భుతం. కరెక్ట్ టైంకి నేను అప్రోచ్ అవ్వకపోతే ఖచ్చితంగా అక్షయ్కు దొరికిపోయేదాన్ని. ఆ తర్వాత అతని కోపం వస్తే నన్ను ఎవరూ కాపాడలేరని కూడా నాకు తెలుసు అని అంది. అప్పుడు శ్రీరామ్ చిన్నగా నవ్వి, సరే, నువ్వు ఎందుకింత ఎక్కువగా థ్యాంక్స్ చెప్తున్నావు? నాకు ఎన్ని మర్యాదలు అవసరం లేదు. నీకు హెల్ప్ చేయడం నేను ఒక హానర్గా ఫీల్ అవుతున్నాను అని అన్నాడు. ఆ మాటకు ధాత్రి ఏం మాట్లాడలేదు. దాంతో అతను మళ్ళీ మాట్లాడుతూ, ధాత్రి, ఇక నువ్వు దీని గురించి ఆలోచించకు. అయినా అక్షయ్ నిజం తెలుసుకుంటే దాని వెనుక ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు, నేను కూడా ఉన్నాను అని అన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే అతనికి అక్షయ్ గురించి తన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ గుర్తుకు వచ్చింది. దాంతో అతని ముఖంలో చిన్నపాటి భయం కదలాడింది.
ఆ విషయాన్ని దాత్రి కూడా కనిపెట్టింది. దాంతో ఆమె అనుమానంగా, "నువ్వు నిజంగా ఈ విషయాన్ని సరిగ్గా డీల్ చేశావా? లేదా ఏమైనా క్లూ వదిలేశావా? ఒక చిన్న తప్పు జరిగినా అక్షయ్ దీని గురించిన నిజం కనిపెడతాడు. అదే జరిగితే నా పని" అంటూ భయంగా అంది. అప్పుడు శ్రీరామ్ వెంటనే, "లేదు దాత్రి, నువ్వు టెన్షన్ పడకు. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదని నేను మాటిస్తున్నాను. అదృష్టం కొద్దీ ఆ శ్యామలను ఎవరూ కలవకముందే మన వాడామెను లేపేశాడు. కాబట్టి నీ గురించి అక్షయ్కి ఎలాంటి డౌట్ రాదు" అని అన్నాడు. అతను నమ్మకంగా చెప్పడంతో దాత్రి కొంచెం ఊపిరి పీల్చుకొని బలవంతంగా నవ్వి, "థ్యాంక్ యూ. టైం వచ్చినప్పుడు నేను కూడా నువ్వు చేసిన ఈ హెల్ప్కి రిటర్న్ చేస్తాను" అని చెప్పింది. ఆ మాటలు వినగానే దాత్రి ఊహించినట్లే శ్రీరామ్ ముఖం ఆనందంతో నిండిపోయింది. దాంతో అతను నవ్వి, "సరే కానీ ఇక నుండి అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉండు. ఇండియా వచ్చాక ఒక్క కాల్ కూడా చేయలేదు నువ్వు. మనం యూఎస్లోనే ఫ్రెండ్స్ అన్న విషయం మర్చిపోకు" అని అన్నాడు. ఆ మాట విని దాత్రి ఒక క్షణం పాటు ఉలిక్కిపడి చూసింది. అంతలోనే విరక్తిగా నవ్వుకుంటూ, "వీడు కూడా అసలైన బుద్ధి చూపిస్తున్నాడు. అనవసరంగా చేతకాని శ్యామ్లాను పనిలో పెట్టుకున్నాను. దానివల్ల ఇప్పుడు నేను వీడిని కాంటాక్ట్ అవ్వాల్సి వచ్చింది" అని అనుకుంటూనే బలవంతంగా చిరునవ్వు నవ్వి టాపిక్ మారుస్తూ, "అది సరే కానీ నువ్వు కొన్ని రోజుల క్రితం నాకు ఒక మెడిసిన్ తెచ్చి ఇచ్చావు కదా, అది ఆ స్నేహాకి ఇచ్చినా కూడా ఆమె కడుపులో బిడ్డ ఎందుకు చనిపోలేదో అర్థం కావడం లేదు. ఒకవేళ శ్యామ్లా ఆమెకి ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ డోస్ ఇచ్చి ఉంటుందా" అని అంది. దాత్రి మాటలకు శ్రీరామ్ కాసేపు ఆలోచించి, "అయినా నువ్వు ఆ పని మనిషి విషయం పక్కన పెట్టు. కొంచెం లాజికల్గా చెప్పాలంటే అది స్లో పాయిజన్ కాబట్టి మెడిసిన్ ఆపేసినా ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది" అని అన్నాడు. దాంతో దాత్రి, "నువ్వు చెప్పింది నిజమైతే నాకు హెల్ప్ చేసినందుకు నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యేలా చేస్తాను. ఈ విషయం సెటిల్ అయిపోయిన తర్వాత నేను దీనికి సంబంధించి పూర్తిగా పే చేస్తాను" అని అంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తాము చేయాల్సిన పని గురించి కాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ మాటలన్నిటినీ ఆ టేబుల్ కింద ఉన్న మైక్రోఫోన్ ద్వారా తన క్యాబిన్లో కూర్చున్న అభయ్ వింటున్నాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికే తన అసిస్టెంట్ను క్యాబిన్లోకి పిలిచాడు అభయ్. నిజానికి క్లౌడ్ ప్యాలెస్ క్లబ్కి వచ్చి మాట్లాడుకునే వాళ్ళంతా ఇలాంటి చీకటి విషయాలకు సంబంధించిన డిస్కషన్స్ కోసం మాత్రమే వస్తారు. అందుకే అభయ్ వాళ్ళకి తెలియకుండా మైక్రోఫోన్స్ ద్వారా వాళ్ళ కాన్వర్జేషన్స్ వింటూ ఉంటాడు. ఫ్యూచర్లో వాటి వల్ల తనకు ఉపయోగం ఉండొచ్చని అతని ఆలోచన. ఈరోజు కూడా అనుకోకుండా అతను అలాగే మాటలు వినడం మొదలుపెట్టాడు. కానీ ఆ మాటల్లో అక్షయ్, స్నేహ పేర్లు రావడంతో అతను మరికొంచెం ఇంట్రెస్టింగ్గా విన్నాడు. వాళ్ళ మాటల్ని బట్టి స్నేహ ప్రెగ్నెంట్ అని, ఆమె ఏదో ప్రాబ్లమ్స్లో ఉందని అర్థమైంది. అందుకే వాళ్ళు వెళ్ళిన వెంటనే అసిస్టెంట్ను పిలిచిన అభయ్, "ఇప్పటి వరకు కార్నర్ రూమ్లో టేబుల్ దగ్గర ఎవరో కూర్చొని మాట్లాడుకున్నారు. త్వరగా వెళ్ళి ఆ టేబుల్ బుక్ చేసింది ఎవరో కనుక్కొని డీటెయిల్స్ తీసుకురా" అని చెప్పాడు. దాంతో అసిస్టెంట్, "ఓకే బాస్" అని చెప్పి బయటకు వెళ్ళాడు. 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చిన అతను అభయ్కి రిపోర్ట్ ఇస్తూ, "బాస్, ఆమె దాత్రి. ఆమె కంపెనీస్కి ఎండీగా చేస్తోంది. ఈరోజు ఆమెతో పాటు శ్రీరామ్ అనే వ్యక్తిని లంచ్కి ఇన్వైట్ చేసింది. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తోంది" అని చెప్పాడు. అది విని అభయ్ ఆలోచిస్తూ, ఇప్పుడు విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నట్లున్నాయి అంటూ తనకు తెలిసిన అన్ని సంఘటనలను కలిపి కనెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ దాత్రి ఒక క్రిమినల్తో స్నేహ అక్షయ్ గురించి డీల్ చేస్తోంది అంటే ఆమెకు అక్షయ్కి మధ్య ఏదో లింక్ ఉండే ఉంటుంది అని అనుకున్నాడు. కాసేపటికి అభయ్ తన ఆలోచనల నుంచి బయటకు వస్తూ, "ముందు వెళ్ళి స్నేహకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన వాళ్ళని పంపించండి. అలాగే ఈ దాత్రి పక్కనే ఉన్న ఆ వ్యక్తికి జరుగుతున్న విషయాలకి సంబంధం ఏంటో తెలుసుకోండి" అని అన్నాడు. "ఓకే బాస్" అంటూ బయటకు వెళ్ళాడు అతని అసిస్టెంట్. కానీ అతని మనసులో చాలా అనుమానాలు మొదలయ్యాయి. స్నేహ క్లౌడ్ ప్యాలెస్ క్లబ్ దగ్గర నుండి వెళ్ళిపోయినప్పటి నుంచి తన బాస్ ఎప్పుడూ ఆమె కోసం వెతకడానికి ప్రయత్నించలేదు. ఆమె గురించి విషయాలు తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈరోజు ఆమె ఏదో ప్రాబ్లంలో ఉందని తెలియగానే అన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అసలు బాస్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు అని అనుకున్నాడు. క్లబ్లో ఉన్న అభయ్ స్నేహ రూపాన్ని తన మనసులో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆమెను చాలా కాలంగా చూడనప్పటికీ ఆమె ముఖం, ఆమె నవ్వు అతని మనసులో స్పష్టంగా నిలబడిపోయాయని అతనికి అర్థమైంది. నిజానికి స్నేహ అతని జీవితంలో ఒక పాసింగ్ క్లౌడ్. కానీ ఆమె విషయంలో అతను ఎందుకంత కేర్ తీసుకుంటున్నాడో అతనికి కూడా అర్థం కావడం లేదు. మరోవైపు దాత్రిపై అనుమానంతోనే కార్ డ్రైవ్ చేసిన అరుణ్
ఇంటికి తిరిగి వచ్చి ఆ ఇంట్లో తన విషయాలు చూసుకునే బట్లర్ను తన స్టడీ రూమ్కి రమ్మని పిలిచాడు. స్టడీ రూమ్లోకి వెళ్లడంతోనే హడావిడిగా ఏవో డాక్యుమెంట్స్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడే లోపలికి వచ్చిన బట్లర్ అరుణ్ని ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ స్టడీ రూమ్కి రాని అరుణ్ అంత టెన్షన్గా వచ్చి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటే బట్లర్కు విచిత్రంగా అనిపించింది. దాంతో అతను, సార్, మీరేదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? కంపెనీ విషయాల గురించి మీకేదైనా అనుమానం ఉంటే నేను చెప్తాను అని వినయంగా అడిగాడు. అరుణ్ పుట్టుకతోనే రిచ్ పర్సన్, కానీ అతను తన కంపెనీకి వెళ్ళి వర్క్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అది చూసి అతని తల్లిదండ్రులిద్దరూ బాధపడుతున్నారు. అరుణ్ కూడా ఆ కంపెనీ గురించి ఎప్పుడూ ఇంట్రెస్ట్గా ఉండలేదు. అందుకే ఇప్పుడు అతను అంత సీరియస్గా దేనికోసం వెతుకుతున్నాడో అర్థం కాక బట్లర్ కూడా ఆశ్చర్యంగా ఉంది. అరుణ్ బట్లర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కానీ డెస్క్ ముందు కూర్చొని ఏవో డాక్యుమెంట్లు సీరియస్గా చూస్తూ ఉన్నాడు. కానీ అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది అతనికి దొరకనట్లు అనిపించలేదు. దాంతో అతను కాసేపటి తర్వాత ఒకసారిగా తలపైకెత్తి, నేనిప్పుడు అడగబోయే విషయం మన కంపెనీకి సంబంధించింది కాదు. నేను ఏదైనా మరో విషయం గురించి అడిగితే మీరు చెప్పగలరా అని బట్లర్ని అడిగాడు. ఆ మాటలకు బట్లర్ ఆలోచిస్తూ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత, సార్, మీరు ఏమడిగినా సరే నాకు తెలిస్తే నేను తప్పకుండా చెప్తాను అని అన్నాడు. దాంతో అరుణ్ సంతోషంగా, నాకది చాలు అని అన్నాడు. ఎందుకంటే ఆ బట్లర్ కుటుంబం విషయాలతో పాటు కంపెనీ విషయాలను కూడా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి అతనికి కాంటాక్ట్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బయట విషయాలన్నిటిపై అతనికి అవగాహన ఉంటుందని అరుణ్కి బాగా తెలుసు. అందుకే తన ప్రశ్నకు బట్లర్ తనకు కావాల్సిన పని తప్పకుండా చేస్తాడని అతను ఊహించాడు. వెంటనే అరుణ్ తన చేతిలోని డాక్యుమెంట్ను టేబుల్పై పెట్టి తలపైకెత్తి, మీరు నా కోసం ఒకరి గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పాడు. ఆ మాటకు బట్లర్ అర్థం కానట్లుగా చూశాడు. అది కంపెనీ విషయమా లేదా అతని పర్సనల్ విషయమా అనేది బట్లర్కి అర్థం కాలేదు. దాంతో వెంటనే, సరే సార్, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు అరుణ్ వెంటనే తన ఫోన్లో నుంచి దాత్రి ఫోటో ఓపెన్ చేసి ఆ బట్లర్ ముందు పెట్టి, ఈమె గురించి ఎంక్వైరీ చేయాలి. మీకు బయట చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నాను. ఆమె దగ్గరకు ఎవరైనా అనుమానించదగ్గ వ్యక్తులు వస్తున్నారా, ఆమె ఏం చేస్తోంది అనే విషయాలని తెలుసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు బట్లర్ అరుణ్ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని దాత్రి ముఖాన్ని పరీక్షగా చూశాడు. అందంగా ఉన్న ఆమెను చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. అప్పుడు అరుణ్ మళ్ళీ మాట్లాడుతూ, ఈమె పేరు దాత్రి. ఆమె గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నామని ఎవరికీ తెలియకూడదు. బీ కేర్ఫుల్ అని చెప్పాడు. ఆమె ఎవరో తన బాస్కి ఏమవుతుందో తెలుసుకోవాలని ఆ బట్లర్కు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఆ విషయాలు అడగకుండానే ఓకే సార్ అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. అప్పుడు అరుణ్ తన చేతిలో ఉన్న దాత్రి ఫోటోను చూస్తూ, దాత్రి, నీకు ఈ విషయానికి ఎలాంటి సంబంధం ఉండకూడదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అనుకున్నాడు. దాత్రి చేసిన కుట్రలన్నీ అరుణ్ తెలుసుకోగలడా? స్నేహ పరిస్థితి గురించి తెలుసుకున్న అబ్బాయి ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.